హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే బ్రష్, గ్రీన్ టీ, కషాయం అన్నీ అయిపోయినాయి. మీతో ఒకసేపు మాట్లాడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఆ, బట్టలు మాకు వాషింగ్ మిషన్ ఉంది కానీ కింద ఉంది. అది కొంచెము అంటే టెక్నీషియన్ రావాలి, పెట్టియాలి. అది పెట్టిస్తలేము, నేనే ఉతికేస్తా బట్టలు. మా ఆయన అయితే బయటకు వెళ్ళిండ్రు. నేనైతే బట్టలు పిండేసి స్నానం చేస్తా. ఫ్రెండ్స్, మీరైతే నాకు ఎవరు కామెంట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, షేర్ చేయడం లేదు, గంట బెల్ కొట్టడం లేదు. నన్ను అయితే టోటల్గా నన్ను అయితే సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు నాకు మెడలు నొస్తున్నాయి, జలుబు అది కొంచెం సెట్ అయింది కానీ తలనొస్తుంది బాగా. ఇంకోండి, నా కన్ను అయితే రెడ్గా అంటే కొంచెం పర్లేదండి. ఈరోజు మొన్న పొద్దున్న లేసిన చూడండి, ఆ రోజు అయితే చాలా రెడ్గా ఉండే, కానీ కన్ను నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇది చూడండి ఇలా ఉంది, ఇది చూడండి డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉన్నది, తేడా కనిపిస్తుంది. కన్ను నొస్తుంది. ఇంకా ఏం లేదు, బట్టలు పిండేసి స్నానం చేసి ఇంకేం లేదు, బట్టిగా రెస్ట్ తీసుకోవడమే. నేనైతే డ్రై ఫ్రూట్స్ తిన్నా, పాలు తాగిన, చావన్ ప్రెస్ కూడా తింటా, ఒక స్పూన్ చావన్ ప్రెస్ తిన్నా. ఫ్రెండ్స్, మీరైతే నాకు సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, లైక్లు లేదు, షేర్ లేదు, కామెంట్ లేదు, బెల్ గంట నొక్కడం లేదు. అంటే మీరు ప్రతిదీ వస్తుంది మీరు గంట నొక్కితే నాకు కొంచెం నిరుత్సాహాన్ని అయితే పడుతున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా. కొంచెం అంటే ఇట్లా నన్ను ఎంకరేజ్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్ మీరు. నేనైతే ఇవి అంటే ఇది మాకు ఎట్లా ఏంటిది అన్నది నేను చెప్తున్నా. అంటే నాకు ఎట్లా అంటే నాకు హెల్త్ ఏ రకంగా ఉన్నది, ఏమున్నది అని అన్నీ మీతో చెప్తున్నా, కానీ మీరైతే సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. నేనైతే బొటానికల్ గార్డెన్ వెళ్తా అని చెప్పేసి వెళ్ళడం లేదు, వెళ్తాను. కన్ను చాలా నొస్తుంది ఫ్రెండ్స్, చాలా కన్ను నొస్తుంది నాకు. మెడిసిన్ అయితే వేసుకున్నాను నేను ఇందాక, డ్రై ఫ్రూట్స్ తిని ఇంకో ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది వేసుకోవాలి, కంట్లో డ్రాప్స్ అన్నీ వేసుకున్నాను. కానీ అయినా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం పనులు అయితే ఉన్నాయి, పనులు చేసుకొని అంటే గిన్నెలు తోమేసుకోవాలి కొంచెం, అంటే గిన్నెలు కడగడమో తోమడమో ఏందో ఎవరి భాషలో వాడతారు. ఇంకోండి చూడండి, బౌళ్ళు ఉన్నాయి, తోమేసేయాలి. గిన్నెలు కడిగేసుకొని కొంచెం ఆ బట్టలు ఆయన ఉతికేసి స్నానం చేస్తే ఇగో ఇట్లా చాలా జ్వరంగా ఉంది, అంటే తలనొస్తుంది, ఇట్లా మస్తు తలనొస్తుంది. కొంచెం కన్ను ఇబ్బందిగా ఉంది చూడండి. ఈ కన్నుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇగో నొస్తుంది కన్ను. ఫ్రెండ్స్, నేనైతే ఫోన్ ఎక్కువ పట్టొద్దు, మా పిల్లలు కూడా తిడుతున్నారు అద్దని, అంటే అవి ఎందుకు మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి వద్దంటున్నారు. నాకు తెలిసి నేనైతే బంద్ చేస్తేనేమో వీడియోలు పెట్టడం అది. నేను ఎంత వద్దు అనుకున్నా కూడా ఫోను ముట్టకుండా ఉండలేకపోతున్నా. నాకు అంటే కన్ను ప్రాబ్లం ఉంది కాబట్టి నేను మీ ఎంకరేజ్ తోటి నాకు కొంచెము ఏదైనా ఉన్నా కూడా నాకు అది కనబడదు ఆ బాధ. అంటే మీ సపోర్ట్ ఉంటే ఇక నాకు ఇటు నేను అవి పెడతా ఉంటే మీరు ఏది అంటే సబ్స్క్రైబ్ చేసుకో, అంటే మనకి ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా మనం దాన్ని సింపుల్గా తీసుకుంటాం ఈజీగా. అదే ఎంత మంచిదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎందుకో మనకు నచ్చదు, కాబట్టి మీరు మీ ఎంకరేజ్మెంట్ తోటి నన్ను సపోర్ట్ చేస్తే నాకు ఏ కన్ను నొప్పి రాదు, ఏది రాదు. ఎందుకు రాదు అంటే అప్పుడు అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా చిన్న చిన్న లోడ్ పడ్డా కూడా అది అటుగానే పోతుంది. ఫ్రెండ్స్, మీరైతే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే చాలా నేను ఈమె ఏం పెడుతుంది, ఇంట్లో ఏముంది, మామూలే కదా అనుకుంటారు కావచ్చు, కానీ లేదు, మేము బయటకు వెళ్ళడం ఉన్నది, అటు ఇటు తిరుగుతాము. నేను బొటానికల్ గార్డెన్ కూడా వెళ్తే ఈరోజు సాయంత్రం, ఇప్పుడు పొద్దున్న వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలే ఫ్రెండ్స్. కొద్దిగా నాకు కన్ను వస్తుంది, మా ఆయన లేట్గా వచ్చింది, నైటు 11 అయింది. ఇక నాకు అంత కొద్దిగా అంటే జలుబు చేస్తే అదేసరికి నాకు కొంచెం వెళ్ళడం కుదురుతలేదు, అంటే నీరసంగా ఉంటుంది. అక్కడ వెళ్తే నేను కనీసం 2 రౌండ్లు వేయండి కానీ రాను నేను. అంటే 2 రౌండ్స్ అంటే ఒక 3 కిలోమీటర్స్ ఒక రౌండు, అటు వెళ్ళి ఇటు వస్తాను. స్టార్టింగ్ అయితే 4 రౌండ్స్ వేసేదాన్ని,
ఫస్ట్ స్టార్టింగ్ 2 రౌండ్సే, తర్వాత 3 రౌండ్ వేసినాను, తర్వాత 4 రౌండ్. ఒక 2 మంత్ అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళిన ఫస్ట్. అంటే మా ఆయన తీసుకెళ్ళి దింపేసేది, మళ్ళీ వచ్చి తీసుకొని వచ్చేది. ఆ తర్వాత ఇంకా 4 రౌండ్స్ అంటే ఇక బాగా ఎక్కువైపోతుంది, వీళ్ళు అన్నారు కదా అంతగానం వద్దు, అంత కూడా నడవద్దు అదని అంటే ఆపేసిన. కొన్ని రోజులు 3 రౌండ్ వేసిన. తర్వాత అంటే ఫస్ట్ 2 రౌండ్స్ వేసి 3 రౌండ్ వేసిన, 3 రౌండ్ వేసి 4 రౌండ్, మళ్ళీ అట్లనే 4 రౌండ్ నుంచి 3 రౌండ్కి వచ్చిన, 3 రౌండ్ నుంచి మళ్ళీ 2 రౌండ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. 2 సార్లు అటు వెళ్ళి ఇటు వస్తే 1 అవర్ పడుతుంది. 1 అవర్ ఇంకా పట్టకుండానే వస్తాము. 1 అవర్లో 2 రౌండ్స్ అయిపోతే ఇంకొకసారి 1 అవర్ పట్టదు. ఇంకో 5 నిమిషాలు, 6 నిమిషాలు, 8 నిమిషాలు అట్లా ముందే వచ్చేస్తాము. సరే హాఫ్ అన్ అవర్ ఒక రౌండ్, 1 అవర్ అయితే 2 రౌండ్లు అయిపోతుంది. అది చేసుకొని అక్కడ వర్కౌట్స్ అవి కొన్ని అంటే మనకి ఎక్సర్సైజ్లు అవి చేసుకోవడానికి ఉంటుంది చిన్నగా సింపుల్గా. లేడీస్కి వేరే సపరేట్ ఉంటుంది, జెంట్స్కి వేరే ఉంటుంది. అవి చేసుకొని వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు ఇది కాలు నొప్పి ఉంది కదా, కాలు నొస్తుంది, నాకు నొప్పి వస్తుంది, కాలు నొప్పి ఏదైనా కూడా కొంచెం నాకు మామూలుగా ఉంటుంది. అంటే మా బాడీ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్, నాకు ఇట్లా ఏమవుతుందంటే నాకు బ్లడ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. బ్లడ్ తక్కువ ఉన్నది అనేది నేను అనుకుంటున్నా. అంటే ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే పూర్తిగా చేయించుకోలేదు. ఆ మధ్యలో ఒకసారి చేయించుకున్నా కానీ, అంటే మనం రకరకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బ్లడ్ టెస్ట్లు, అంటే అవి నాకు బ్లడ్ ఎంత ఉన్నదనేది కూడా ఒకసారి చూయించుకోవాలి. ఇగో చూడండి నా కాళ్ళు అయితే గోర్లు ఇంకోండి అట్లా బ్లాక్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. తెల్లగా మంచిగా ఉండేటి ఇలా అయిపోయినాయి చూడండి. ఇది కొంచెం బాగా పర్లేదు. మళ్ళీ ఇది ఇట్లా ఎట్లా అంటే ఇట్లా చేతిలో వేళ్ళు ఎలాగ ఉండేదో ఇగో ఇలా ఉండేటి ఫ్రెండ్స్. చేతిలో కొద్దిగా పర్లేదు, కాలు గోర్లు అయితే బాగా బ్లాక్గా అయిపోయినాయి. నాకు అయితే బ్లడ్ తక్కువ ఉన్నదనే డౌటే వస్తుంది. ఇంకా ఈ కాలు అంటే కొంచెం పర్లేదు. ఇగో ఇది కొంచెం ఈ గోర్లు కొంచెం పర్లేదు. ఇదైతే ఇది మామూలుగా ఉంది. ఇదైతే ఇదంటే ఫ్రెండ్స్ ఇది దెబ్బ తగిలింది ఏదో అనుకుంటారు వచ్చి, నాకు ఏది దెబ్బ తగలలేదు, ఏం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి అంటే గట్టిగానే ఇట్లా అప్పటిదప్పుడే చెమటలు వస్తున్నాయి, అప్పటిదప్పుడే చలిపెట్టినట్టు అవుతుంది, అప్పుడప్పుడే ఉడకపోసినట్టు అవుతుంది. అట్లా కొంచెం చూడ్డానికి ఉన్న ఫ్రెండ్స్, చూడ్డానికి బాగానే ఉన్నాయి. ఇట్లా ఇంత లావు కాదు కానీ కొంచెం ఇక నాకు నీరసంగానే అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం మీ సపోర్ట్ తోటి నేను ఏదన్నా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. నేను అంటే మీకు ఇంకా ముందు అంటే మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా చాలా మీకు మంచి వీడియోస్ అవి చేసి పెట్టాలని అయితే అనుకుంటున్నా. మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసేదల్లా ఒకటే ఫ్రెండ్స్, ఒకటి కాదు, నేను ఇదివరకు కూడా చెప్పిన 5 అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్లు గంట నొక్కండి, కామెంట్ చేయండి. ఇవి 5 చేసినప్పుడు మీరు ఒకటి చేసినట్టే ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నాకు నిన్న నైట్ నేను మీకు అది పెట్టలేదు ఫ్రెండ్స్. అది మన గుడ్ నైట్ పెట్టలేదని చెప్పేసి కొంచెం మొన్న కూడా అట్లనే పెట్టలేదు. మొన్ననేమో బాగా జలుబు. నేను నిన్న కూడా నాకు ఎట్లా అంటే మా ఆయన లేరు, మా ఆయన బయటకు వెళ్ళారు కాబట్టి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం పెట్టడం అదంతా నచ్చలేదు. ఇక మళ్ళీ ఒకటి మెయిన్ ఫ్రెండ్స్, ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు మీరు మీ సపోర్ట్ తోటి నేను ఏదైనా కొంచెం చేయగలుగుతా ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఎంత రిస్క్ అయినా పడతా. ఆ నైట్ మా ఆయన వచ్చినాక మా ఆయన అడుగుతాను, అంటే నేను ఏదైనా ఉంటే బాగా పట్టుదలగా ఉంటాను కాబట్టి గుడ్ నైట్ పెట్టినవా, ఇట్లా వీడియో అది ఫ్రెండ్స్కి ఇట్లా హాయ్ ఇట్లా చెప్పినవా, పలకరింపు తీరేదని అంటే లేదు నాకు నిద్ర వస్తుంది అని సపరేట్గా పడుకున్నా. ఫస్ట్ పడుకొని మళ్ళీ మా ఆయన ఏమో బయటనే తిన్నారంట, ఏదో టిఫిన్ చేసిండంట. మా ఆయన ఇంట్లో కూడా ఏం తినలేదు. మొన్న నైట్ చపాతీ తిన్నారు చేసి పెట్టి ఉంచితే, కానీ నేనైతే వద్దన్నారు. నేను ఫోన్ చేసినప్పుడే దూరంగా ఉన్నా, ఏమొద్దు నువ్వు సపరేట్గా పడుకో అంటే నేను పండుకున్నా. ఏం చేసి పెట్టలేదు మా ఆయనకి. నేను చపాతీ తిన్నా, సపరేట్గా పడుకున్నా. మా ఆయన అయితే వచ్చి తిన్న తర్వాత నన్ను అడిగినరు, నువ్వు ఇట్లా పెట్టినావా అంటే లేదు అని అన్నాక ఫస్ట్ లేదు నాకు నిద్ర వస్తుంది నేను ఇప్పుడు ఏం చేయను అన్నా. మళ్ళీ తర్వాత సర్లే మరి పెడదాంలే అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వచ్చి కొంచెం చిన్నగా ఒక మీకు గుడ్ నైట్ చెప్పేసి పడుకున్నా. కానీ అది కొంచెము అంటే నిద్రలో ఉంటే నేను అది కొంచెం ఇబ్బందిగానే వచ్చింది ఫ్రెండ్స్. అంటే మంచిగా లేదు, అంటే నిద్ర మొహం మీద ఉన్నా కాబట్టి అట్లా అయింది. నేనేమంటున్నా అంటే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే నాకు మీ సపోర్టు ఎంతన్నా అవసరం ఉంటుంది ఫ్రెండ్స్, ఉన్నది ఫ్రెండ్స్.
మీరైతే నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మేము బొటానికల్ గార్డెన్ వెళ్తాము, మేము తిరిగేటి. నాకు అంటే ఎవరు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమే దేవుడు అంటే. కానీ నేనైతే చాలా నమ్ముకుంటా దేవుడిని. నాకు ఇంకా ఫంక్షన్స్ ఇదో అదో అంటే తిరగడం తక్కువ ఇష్టము. నేను దేవుళ్ళకు గుళ్ళలకు అట్లా వెళ్ళడం అదంటేనైతే నాకు చాలా ఇష్టము. నేను మీకు అవి ఇంకా కొన్ని వేరే నాకు తిరిగి ఏమైనా ఇట్లా పార్కులు లాంటి అవోటి గార్డెన్స్ ఇట్లా ఏమన్నా ఇట్లా చూసేటి మన టూరిస్ట్ లాగా అట్లా అవి ఉంటాయి కదా, అవి కూడా ఇష్టము. నేను అవి కూడా తీసి పెడతాను మీకు. కన్ను వస్తుంది, తలనొస్తుంది ఫ్రెండ్స్. మీరైతే బొటానికల్ గార్డెన్లో అయితే ఫ్రెండ్స్ మేము ఎన్ని తెలుసా ఫ్రెండ్స్, కొన్ని మేము పెట్టిన వీడియోలు చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే బాగుంటుంది అందులోకి వెళ్ళంగానే. నేను ఇప్పుడు ఇంత ఇట్లా అలసిపోయినట్టు ఇట్లా నీరసంగా ఉన్నా కదా ఫ్రెండ్స్, ఇట్లా వెళ్ళంగానే ఇట్లా మంచి ఇట్లా హుషారైపోతా ఫ్రెండ్స్. అంటే ఎందుకో ఆ వాతావరణం అట్లుంటుంది, ఆ ప్లేసే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మంచిగా అట్లా ఓంగని ఇట్లా అయిపోతుంది. అంటే మంచి మంచి ఉన్నాయి సీన్స్. ఒకటి ఏంటిదంటే ఫ్రెండ్స్, నేను కొంచెం మునిపే మొహమాటం ఎక్కువ. అంటే మీకు ఇట్లా ఏదో ఇట్లా మాట్లాడుతున్నా కానీ నాకు కొంచెం మొహమాటం అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వీడియోలు తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం. స్టార్టింగ్ మనం ఎంట్రెన్స్లోనే చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి, కానీ అక్కడ జనాలు బాగుంటారు ఫ్రెండ్స్. కానీ అసలు చెప్పాలంటే జనాలు ఉన్నప్పుడు మనం వీడియో తీస్తేనే బాగుంటుంది, అట్రాక్షన్ కనబడుతుంది. నేనైతే తీయడానికి చూస్తా, కానీ కొంచెం అలవాటు కూడా కావాలి కదా. నేను ఇప్పుడిప్పుడే తీస్తాను కదా వీడియోలు, కొంచెం తీయడానికి కూడా అలవాటు కావాలి, మాట్లాడాలి, చేయాలి వాళ్ళందరి ముందట. అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. అంటే నేను ఇట్లా ఎప్పటికిట్లా అంటే అంత అడుక్కున్నట్టు అవుతుంది, కానీ నాకు కామెంట్లు చేస్తలేరు ఫ్రెండ్స్. నేనైతే చూడండి, మీకైతే పొద్దున సాయంత్రం 2 సార్లు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, ఇంకా కుదిరితే మధ్యాహ్నం కూడా ఒకసారి సారీ అండి, మొన్ననైతే మధ్యాహ్నం కూడా గుడ్ ఆఫ్టర్నూన్ పెట్టిన, ఈవినింగ్ కూడా గుడ్ ఈవినింగ్ కూడా పెడుతున్నా. కనీసం మీరు నాకు ఒక గుడ్ మార్నింగ్ చెప్తలేరు, గుడ్ నైట్ చెప్తలేరు, ఏమీ చెప్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నేను ఏమన్నా తప్పుగా పెడితే, తప్పుగా అంటే వీడియోలు పెట్టడం కరెక్ట్గా పెట్టకపోతే నేనైతే ఎవరినేమో అంటలేను, ఏం తప్పంటే తప్పేం చేస్తలేను. కానీ ఏదైనా పెట్టే విధానం ఏదైనా కరెక్ట్ లేకుండా ఇది కాదండి, ఇదండి, ఇట్లా పెడితే బాగుండదండి, ఇట్లా పెట్టండి అని చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ప్లీజ్ అండి, మిమ్మల్ని నేను కోరుకునేదల్లా నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకొకటి చెప్తా ఫ్రెండ్స్, అంటే ఇది చెప్పేదే రోజు చెప్పేదే. నాకు ఉన్న నాకు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నారో మీకు తెలుసు. నేను చదువుకున్న తక్కువ, నాకే ఎక్కువ తెలియదు. మీరు యూట్యూబ్ చూసే వాళ్ళంతా, నా ఫ్రెండ్స్ అంతా మీరు ఎంతో చదువుకొని ఉంటారు. అంటే కొందరు మామూలుగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మీకు అన్నీ తెలుసు, నాకు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నాయో తెలుసు, నాకు వ్యూస్ ఎంత వస్తానో తెలుసు, మీకు అవన్నీ తెలుసు. అయితే నాకు ఇంత పట్టుదలతో నేను చేస్తానంటే ఒక్కొక్కసారి నిరుత్సాహం అనిపిస్తుంది. గీ వ్యూస్కు నేనేమో ఇదైపోతా, గీ సబ్స్క్రైబర్లకు నాకేమో ఉంటుంది, గీ లైక్లకు నాకేమో ఉంటుంది, అసలు నాకు కామెంట్లు అయితే లేనే లేవు, అసలు నేను దీనితో నేను ఏం చేసుకుంటా అని అనిపిస్తుంది. కానీ లేదు ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల నేను ఏదైనా చేయగలుగుతానన్న నమ్మకం నాకుంది. నాకు ఒక పట్టుదల అయితే ఉన్నది. నేను మా పిల్లలు కూడా వద్దంటారు అసలు చెప్పాలంటే. నేను బంద్ చేద్దాం అనుకుంటున్నా, కానీ కాదు ఫ్రెండ్స్, నాకు ఒక ఆశయం ఉంది. అంటే నేను ఎందుకు అంటే నేను మీకు ఒకటి చెప్తా అంటున్నాను. ఒకటి కాదు, కొన్ని నా లైఫ్, నా జీవితము. అంటే నేను నా మంచి చెడులు, నా హ్యాపీనెస్ అయినా, నా సంతోషాలైనా, నా బాధలైనా నేను ఎందుకు అంటానో కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి నేనైతే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఆగిపోవాలని లేదు. కానీ మీ సపోర్ట్ లేకపోతేనైతే నాకు ఎన్నడో డల్ అయిపోయి, నేను ఇదివరకు కూడా ఒకసారి అంటే కోపంగా, అంటే నాది కొద్దిగా చిన్నపిల్లల మనస్తత్వం ఫ్రెండ్స్. నాకు అంటే నా ఏజ్ ఎంతో అంటే మామూలుగా తెలిసిపోతుంది ఎవరికైనా. ఏజ్ అంటే సరే లేండి, ఒకరు వేరే వాళ్ళ వయసులో ఎవరిలో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా ఉన్నా కూడా నాదంతా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. ఒక్కొక్కసారి వట్టిగానే చికాకు పడతావు, ఒక్కోసారి మళ్ళీ బాగా అప్పటిదప్పుడే మళ్ళీ మామూలుగా ఉంటాను. మా ఆయన అంటారు, అసలు నువ్వు ఎప్పుడు నవ్వుతావో తెలియదు, ఎప్పుడు కోపానికి వస్తావో తెలియదు, ఎప్పుడు ఏడుస్తావో తెలియదు అంటాడు. అన్నట్టు నిజంగానే ఫ్రెండ్స్, నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చి బాధ లేదన్నా చికాకులా ఈ వీడియోలనే డిలీట్ చేసేసి అకౌంట్ కూడా ఆపేసినా కూడా ఆపేయచ్చు ఫ్రెండ్స్. అంటే అంత అనిపిస్తుంది ఫ్రెండ్ ఓసారి బాధ. ఫ్రెండ్స్ మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను చాలా ఇంకా ముందుకు పోతాను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీతోటి నాకు ఎప్పుడు టైం కుదురు. నేను ఇప్పుడు బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి కొన్ని, కానీ ఏం లేదు, మెల్లగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, బద్ధకం అయిపోయింది. ఎందుకు బద్ధకం అయిపోయిందంటే ఇప్పుడు మాకు పూజ చేసుకోవడం అది లేదు కదా ఫ్రెండ్స్, దానివల్ల కొంచెం బద్ధకం అయిపోయింది. అంటే పొద్దున్నే మంచిగా లేచి స్నానం చేసి ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా, ఇప్పుడు అది లేదు. ఏమో అన్నట్టు ఇక తినడం చేయడం ఇంతే. ఇక
అట్లా ఇప్పుడు అది లేదు కాబట్టి కొంచెం బద్ధకంలాగా అయిపోయింది. మళ్ళీ పూజ చేసుకుని స్టార్ట్ చేస్తే మళ్ళీ కొంచెం అది వేరేలాగా ఉంటుంది. మాకైతే అక్కడ నస్పూర్ కాల్లో మంచిర్యాల అక్కడ ఉన్నప్పుడు మంచి పూజ గది ఉండే సపరేటు. నాకు పూల చెట్లు ఉండే ఫుల్, అవన్నీ నేను పెడుతున్నా కొన్ని ఫొటోస్. కొన్ని 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 అంటే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, నేను చెప్తా మీకు అన్నీ చెప్తా. ఇప్పుడైతే ఇక్కడ పూజకు సరిగా లేదు ఫ్రెండ్స్. నేను మంచిగా నాకు పూజ గది మంచిగా ఇట్లా సపరేట్గా ఉండాలి, బాగుండాలని కోరుకుంటా. కానీ ఇంట్లోనైతే ఇక్కడైతే కొంచెం బాగాలేదు, ఇది రెంటు మేము ఉండేది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అంటే అట్లా. అప్పుడైతే నేను మంచిగా పూజ చేసుకునేదాన్ని కూర్చొని. నేను పూజ రూమ్లే చాలా ఫొటోస్ స్టేటస్ పెట్టేదాన్ని నేను వాట్సాప్లో. నాకు బాగా ఇష్టము, నేను మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకునేదాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత చెప్తున్నా ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పెద్ద వీడియోనే, మీరైతే చూడాలి, నా వీడియోలు అన్నీ చూడాలి. చూస్తేనే మీకు మొత్తం అయిపోయే వరకు చూస్తేనే మీకు నేను ఏం మాట్లాడతాను, ఏం చెప్తాను, నా బాధ అన్నది అన్న అర్థమవుతాయి ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను చిన్న ఒకటి చిన్న షార్ట్ కూడా తీసి పెడతా ఇప్పుడు. నాకు అంటే చిన్నది నాకు రిక్వెస్ట్గా పెడతా సబ్స్క్రైబర్ అని. మీరైతే నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నేను ఎంత రిస్క్ పడ్డా కూడా, రిస్క్ అయినా కూడా, నేను రిస్క్ అంటే నేను ఏదో మీ కోసం కాదు ఫ్రెండ్స్, నా కోసము, నాకేదో నా మంచి కోసం నేనే ఇంత రిస్క్ పడుతున్నా. కాబట్టి మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, అంటే చెయ్యాలి ఫ్రెండ్స్. అని నేను ఏదో మిమ్మల్ని అదేదో ఆర్డర్లు వేస్తలేను ఫ్రెండ్స్, మామూలుగా రిక్వెస్ట్గానే అడుగుతున్నా. కాబట్టి నాకైతే సపోర్ట్ చేయండి. నేను నా బాధ అంతా ఇంత చెప్పుకున్నా, మీ సపోర్ట్ తోటే నేను ముందుకెళ్తా. లేకపోతే నేను మధ్యలోనే ఆపేయచ్చు. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు మీరు చేయాల్సింది ఒకటి, ఆ ఒక్కదానికి ఒకటి చేయాలంటే ఒక 5 చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, బెల్ గంట నొక్కాలి. ఈ 5 చేసినప్పుడు ఇది ఒకటి చేసినట్టే ఫ్రెండ్స్, ఒకటి చేసినట్టే. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.